మనస్సుకు శాంతి, కుటుంబంలో శాంతి, కమ్యూనిటీలో శాంతి, రాష్ట్రంలో శాంతి, దేశంలో శాంతి, ప్రపంచంలో శాంతి. నష్టాలేంటి? కోట్ల మంది చనిపోతున్నారు, కోట్ల మందికి తిండి లేదు, కోట్ల మందికి ఇల్లు లేవు, డబ్బంతా యుద్ధానికి ఖర్చు పెట్టేస్తున్నారు. మాట్లాడిన మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, నెల్సన్ మండేలా, కింగ్ హుస్సేను, మార్టిన్ లూథర్ కింగులు లేరు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌన ప్రధానమంత్రి అని ఈయన ఎప్పుడు మౌనంగా ఉంటున్నారు 12 సంవత్సరాలు. మన దేశం తప్ప ప్రపంచంలో శాంతిని ప్రకటించే దేశం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం శాంతి కోరుకునేవారు. అలాంటి శాంతి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇవాళ పొలిటికల్ మీటింగ్ కాదు గనుక వారి గురించి నేను మాట్లాడను. శాంతి కొరకే మీరేం చేయాలి? ఇమీడియట్గా నా సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి. 10 మందిని 100 మందిని జాయిన్ అవ్వమని చెప్పండి. 2 ప్రార్థించండి. 3 చెన్నై రండి. 4 ఒక గ్రూపులు పెట్టండి. మీ మందిరాల్లో, మీ మసీదుల్లో, మీ చర్చిల్లో, మీ సినగాగుల్లో గ్రూపులు ఏర్పాటు చేయండి. గ్రూపు పేరేంటి? సింపుల్గా శాంతి గ్రూప్, అంతే. పీస్ పార్ట్నర్స్, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. శాంతి కొరకు మీరు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. నిన్న ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు 400-500 మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్కి ఉన్నారట. ఆ 400-500 మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే, సెల్ఫీలు తీసుకుంటూ. అంటే అర్థం చేసుకోండి, జగన్ కొరకు వచ్చిన 400-500 మంది కూడా నా ఫాలోవర్సే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఎందుకు? వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి. మన తేడాలు మనం పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, శాంతిని ముందుకు తీసుకెళ్దాం, శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం, యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం. దాని కొరకు మీడియా మిత్రులందరూ, నేను అక్కడ ప్రసంగం చేసింది, ప్రార్థన చేసింది, ఇంకా అన్ని వీడియోలు రిలీజ్ చేయలేదు. చేస్తే బ్రేకింగ్ న్యూస్లు అయిపోతాయి, నాకు మోదీ గారికి యుద్ధం జరుగుతుంది. అందుకని వారు చెప్పినవన్నీ ఎడిట్ చేసి, వారు పలికిన మాటలన్నీ ఎడిట్ చేసి మేము వీడియో రిలీజ్ చేసాం. చేయకపోతే నేనేం చేస్తున్నానో ఎవరికి తెలియదు. ఇప్పటికే 100లో 99 మీటింగులు నేను మీడియా ముందుకు రావట్లేదు, అన్నీ సీక్రెట్గా. ఎవరిని కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు అంటే మీడియాలో మీరు చిత్తశుద్ధితో ప్రకటించిన దాన్ని రాజకీయ నాయకులు కుట్రతో నన్ను ఆపుతున్నారు. నా ఏరోప్లైన్లు మూసేశారు, నా 14 అకౌంట్లు మూసేశారు. అరే బాబు, ఈయన ఫేమస్ అయిపోతున్నాడని. తప్పేముంది? శాంతి కొరకు శాంతి ప్రకటించి మంచి చెప్తుంటే ఒకరినొకరు చంపుకోండి, యుద్ధ సామగ్రిలు చెయ్యండి, యుద్ధాలు చెయ్యండి. మీకులాగా హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్ల మధ్య చర్చలు పెట్టడం లేదు కదా. లడ్డూ వివాదాన్ని నేను తీసుకురావట్లేదు కదా. అందరూ శాంతిగా ఉండండి. హిందువులు, ముస్లింలు, మహమ్మదీలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు జూన్ 21న లీడర్స్ 7 మతాల నాయకులు జూన్ 21ని ఢిల్లీ నా శాంతి సదస్సుకి ఎందుకు వచ్చారు? నేను శాంతినే ప్రకటిస్తున్నాను. అనాథుల్ని, వితంతుల్ని, నిరుద్యోగుల్ని, బీద ప్రజలను ఆదుకుంటున్నాను. మీరు కూడా అదే చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.